హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఆల్గో ట్రేడర్స్ అండి. ఫ్రెండ్స్, నా పేరు రాజా. ఈ వీడియోలో మనం ఏపీఐ ట్రేడింగ్ అండ్ దేర్ ఛార్జెస్ గురించి డిస్కస్ చేసుకుందామండి. జనరల్గా ఎప్పుడు వీడియో చేసినా కూడా క్లయింట్స్ అడుగుతారు, సార్ కొంతమంది బ్రోకర్స్ ఏపీఐ ఛార్జ్ చేస్తారు, కొంతమంది ఛార్జ్ చేయరు, అసలు ఏపీఐ అంటే ఏంటి అని. సో జస్ట్ ఒక 4-5 మినిట్స్ మనం అసలు ఏపీఐ అంటే ఏంటి, దానికి ఛార్జెస్ ఎంత పే చేయాలి మనం బ్రోకర్కి అనేది ఒకసారి చూద్దాం ఈ వీడియోలో. బట్ బిఫోర్ దట్, మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే ఆల్గో ట్రేడింగ్కి సంబంధించిన ప్రతి పాయింట్ కూడా మనం ఇందులో డిస్కస్ చేసుకుంటాం ఈ ఛానల్లో. అలాగే చాలా టూల్స్ గురించి కానీ ఇండికేటర్స్ గురించి కానీ డిస్కస్ చేసుకుంటాం. ఓకే, సో ఫ్రెండ్స్, అసలు ఫస్ట్ మనం ఏపీఐ ట్రేడింగ్ చూసే ముందు ఈ bluechipalgos.com ఉంది కదండి, ఇది మా వెబ్సైట్. ఇందులో మీకు ఆల్గో టూల్స్ అనేవి ఉంటాయి. ఇది అందరికీ తెలిసిందే, మనం రిపీటెడ్గా కూడా చెప్పుకుంటాము, మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు. అయితే ఈ ఆల్గో టూల్స్ యూస్ చేయాలి అంటే ఏం కావాలి మనకి? ఏపీఐ డీటెయిల్స్ కావాలి. అంటే ఏపీఐ అంటే ఏంటి, ఇది మన ఫస్ట్ క్వశ్చన్. ఓకే, ఏపీఐ అంటే ఏం లేదండి, సింపుల్గా చెప్పాలి అంటే అదొక ఇంటర్ఫేస్. ఓకే, అప్లికేషన్ ప్రోగ్రామబుల్ ఇంటర్ఫేస్. అది అంటే ఏంటంటే ఏపీఐ అనేది ఒక రెండు సాఫ్ట్వేర్స్ కమ్యూనికేట్ చేసుకోవటానికి, ఓకే, మాట్లాడుకోవటానికి కావాల్సిన టెక్నాలజీని మనం ఏపీఐ అంటాం. సో మేము డెవలప్ చేసిన ఈ ఆల్గో టూల్స్ అండ్ అట్లాగే మీ బ్రోకింగ్ టెర్మినల్, మీ బ్రోకర్ ఒక టెర్మినల్ ఇస్తాడు కదా మీకు, ఆ బ్రోకింగ్ టెర్మినల్, ఈ రెండు కమ్యూనికేట్ చేసుకోవటానికి మనకి ఏపీఐ అనేది ఒక టెక్నాలజీ కావాలి. ఓకే, అంటే ఇంకా డీప్గా వెళ్తే అసలు మీ బ్రోకింగ్ టెర్మినల్ కూడా కాదండి, ఈ ఆల్గో టూల్ అండ్ మీ ఏపీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, అంటే మీ బ్రోకర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది కదా, ఎక్కడైతే వాళ్ళు మనం ఓఎంఎస్ అంటాం. ఓకే, సో ఆర్డర్స్ యాక్చువల్గా ప్లేస్ అయ్యే టెర్మినల్ ఏదైతే ఉంటుందో ఆ టెర్మినల్. కానీ మనం కొంచెం ఈజీగా ఉండడానికి మనం ఏం మాట్లాడుకుందామంటే ఈ ఆల్గో టూల్ అండ్ బ్రోకింగ్ టెర్మినల్ అని మాట్లాడుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ ఆల్గో టూల్ అండ్ బ్రోకింగ్ టెర్మినల్ మధ్య కమ్యూనికేషన్ ఎట్లా జరుగుతుందండి? త్రూ ఏపీఐ జరుగుతుంది. ఓకే, సో అందుకే మీరు ఈ టూల్స్ ఇన్స్టాల్ చేసిన వెంటనే మేము ఏమడుగుతామంటే లాగిన్ పేజ్లో ఏపీఐ కీ, ఏపీఐ సీక్రెట్, మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవన్నీ ఎంటర్ చేయండి అని అడుగుతాం జనరల్గా, రైట్? సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన ఏంటి, అసలు ఏపీఐ అనేది ఫ్రీయా కాదా? కొన్ని సంవత్సరాల క్రితం యాక్చువల్గా ఏపీఐస్ ఏవి ఫ్రీ కాదండి, బ్రోకింగ్ ఏపీఐస్ అన్నీ కూడా పెయిడ్. కానీ ఇప్పుడు కొంతమంది బ్రోకర్స్ ఫ్రీ ఇస్తున్నారు, కొంతమంది బ్రోకర్స్ పెయిడ్ ఇస్తున్నారు. ఓకే, సో మనం ఈ వీడియోలో చెక్ చేద్దాం ఏ బ్రోకర్స్ ఫ్రీ ఇస్తున్నారు, ఏ బ్రోకర్స్ పెయిడ్ ఇస్తున్నారు అసలు. ఎందుకంటే మీరు ఆల్గో ట్రేడింగ్ చేస్తున్నారు అంటే కొంతమంది బ్రోకర్స్ మంచి ఏపీఐస్ కూడా ఫ్రీగా ఇచ్చేవాళ్ళు ఉన్నారండి, రైట్? సో మీరు ఆ బ్రోకర్స్ని చూస్ చేసుకుంటే బెటర్, రైట్? సో ఆ బ్రోకర్స్ ఎవరు అసలు ఏంటి అనేది మనం చూద్దాం. కానీ ఇప్పుడు మీకు బేసిక్ అర్థమైంది కదా, ఈ ఆల్గో టూల్స్ని మీ బ్రోకింగ్ టెర్మినల్స్కి కనెక్ట్ చేయాలి అంటే కావాల్సింది మనకి ఏపీఐ. ఓకే, ఆ ఏపీఐ అంటే ఏం లేదండి, ఒక ఏపీఐ కీ ఉంటుంది, ఒక సీక్రెట్ ఉంటుంది, మీకు ఎలా అయితే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుందో అట్లాగా డీటెయిల్స్ ఉంటాయి, ఏపీఐ డీటెయిల్స్. ఆ డీటెయిల్స్ ప్రతి క్లయింట్కి డిఫరెంట్ ఉంటాయి. ఆ డీటెయిల్స్ తీసుకొచ్చి మీరు ఈ లాగిన్ పేజ్లోనో లేకపోతే కాన్ఫిగరేషన్ పేజ్లోనో ఎంటర్ చేస్తే అప్పుడు ఈ ఆల్గో టూల్స్ అండ్ ఆ బ్రోకింగ్ టెర్మినల్స్ కమ్యూనికేట్ చేసుకోవడం స్టార్ట్ అవుతాయి. మీరు ఇక్కడ ఆర్డర్స్ పెడితే ఆర్డర్స్ అక్కడ కనిపిస్తాయి మీకు. ఓకే, రైట్. సో దీనికోసం మన దగ్గర ఒక చిన్న పీపీటీ ఉందండి, మనం ఒకసారి చూద్దాము. బ్రోకర్స్ అండ్ ఛార్జెస్. ఓకే, ఫస్ట్ జిరోదా. ఓకే, జిరోదా ఎంత ఛార్జ్ చేస్తుందండి? జిరోదాలో ఏపీఐ ఫ్రీ కాదండి, జిరోదా 2000 రూపీస్ ఛార్జ్ చేస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి మనం. ఏపీఐస్ అంటే రెండు ఏపీఐస్ ఉంటాయి, ఒకటి ఎగ్జిక్యూషన్ ఏపీఐస్ ఉంటాయి, రెండు డేటా ఏపీఐస్ ఉంటాయి. ఓకే, ఎగ్జిక్యూషన్ ఏపీఐ అంటే మీరు ఇక్కడ పెడితే ఆర్డర్ ఆల్గో టూల్లో అక్కడ బ్రోకింగ్ టెర్మినల్లో కనిపించేదాన్ని మనం ఎగ్జిక్యూషన్ ఏపీఐ అంటాం. ఓకే, అండ్ డేటా ఏపీఐ అంటే ఏంటంటే మళ్ళీ డేటా కూడా మీకు ఎవరు ఇస్తారండి? బ్రోకరే ఇవ్వాలి మీకు, రైట్? రియల్ టైం డేటా కానీ హిస్టారికల్ డేటా కానీ మీకు ఎవరు ఇవ్వాలి? మీకు బ్రోకరే ఇవ్వాలి మీకు. ఆ బ్రోకింగ్ హౌసెస్ ఏం చేస్తాయంటే డేటాకి కూడా ఏపీఎస్ కొంతమంది ఛార్జ్ చేస్తాయి సపరేట్గా, రైట్? సో మనం అది కూడా విడివిడిగా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు జిరోదా విషయానికి వస్తే, జిరోదా వాళ్ళు రియల్ టైం ఎగ్జిక్యూషన్ అనేది ప్రాబ్లం కాదండి, ఎగ్జిక్యూషన్ ప్లస్ రియల్ టైం కలిపి వాళ్ళు ఏం చేస్తారంటే 2000 రూపీస్. ఓకే, అండ్ అట్లా కాదు, నాకు హిస్టారికల్ డేటా కూడా కావాలి. ఎందుకు హిస్టారికల్ డేటా కావాలండి? హిస్టారికల్ డేటా కొంతమందికి కావాలండి. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇండికేటర్ బేస్డ్ ట్రేడింగ్ చేస్తున్నారు, మూవింగ్ యావరేజ్ లేకపోతే ఏదో ఒకటి, రైట్? ఈ నిమిషం ముందుదంతా కూడా హిస్టారికల్ డేటానే అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టైం మనకి 10 o'clock అయింది. ఓకే,
9:59 దాకా మీకు డేటా కూడా బ్రోకర్ ఇవ్వాలండి, అవునా? మీ దగ్గర డేటా ఉండదు, మా దగ్గర డేటా ఉండదు. డేటా ఎవరు ఇవ్వాలి మనకి? బ్రోకర్ ఇవ్వాలి. 9:59 వరకు కూడా మీకు డేటా ఉంటేనే మీకు ఆ ఇండికేటర్ బేస్డ్ ట్రేడింగ్ మీరు ఏదైతే చేస్తున్నారో దానికి కావాల్సిన డేటా మొత్తం మన దగ్గర ఉంటుంది, పాత డేటా మొత్తం. దాన్ని ఏమంటామంటే హిస్టారికల్ డేటా అంటాం మనం. ఓకే, సో మీకు ఇప్పుడు ఒకవేళ మీరు కనుక హిస్టారికల్ డేటా అవసరం లేదు అంటే రియల్ టైం డేటాతో కూడా ట్రేడ్ చేయొచ్చు. కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ టైం బేస్డ్ స్ట్రాటజీస్ ఉంటాయి, రైట్? స్ట్రాడిల్స్ అండ్ స్ట్రాంగిల్స్. దానికి మనకి హిస్టారికల్ అవసరం లేదు, రియల్ టైం ఉంటే సరిపోతుంది, రైట్? సో ఇప్పుడు జిరోదా వాళ్ళు ఏం చేస్తారంటే రియల్ టైం డేటా ప్లస్ ఎగ్జిక్యూషన్ డేటా కలిపి 2000 రూపీస్కి అమ్ముతారు. లేదు నాకు హిస్టారికల్ డేటా కూడా కావాలి అనుకుంటే ఇంకొక 2000, అంటే 4000 రూపీస్ ఎవ్రీ మంత్, అంటే 48,000 రూపీస్ ఇయర్లీ మీరు పే చేయాల్సి ఉంటుందండి. జిరోదాలో ఏపీఐ అనేది ఫ్రీ లేదు. వీళ్ళు సపరేట్గా ఎగ్జిక్యూషన్ ఏపీఐస్ కూడా ఫ్రీగా అమ్మరు. ఎగ్జిక్యూషన్ని రియల్ టైం డేటాని కలిపి 2000 రూపీస్ ఇస్తారు. ఓకే, అండ్ హిస్టారికల్ కావాలంటే ఇంకొక 2000 రూపీస్ కావాలి. సో మొత్తం 4000 రూపీస్ మీరు జిరోదాకి పే చేయాలి. అప్స్టాక్స్ అయితే ఫ్రీ అండి, ఎగ్జిక్యూషన్ ఫ్రీ, రియల్ టైం ఫ్రీ అండ్ హిస్టారికల్ కూడా ఫ్రీ. ఏంజల్ వన్ కూడా ఎగ్జిక్యూషన్ ఫ్రీ, అలాగే రియల్ టైం డేటా ఫ్రీ, హిస్టారికల్ డేటా కూడా ఫ్రీ. సేమ్ విత్ ఎల్ఐఎస్ బ్లూ అండి. ఎల్ఐఎస్ బ్లూలో కూడా మీరు ₹1 పే చేయాల్సిన అవసరం లేదు. అందుకే మేము యాక్చువల్గా అన్ని బ్రోకర్స్ని చెక్ చేసామండి. చెక్ చేసి ఒకటి బ్రోకర్స్ ఏపీఐ ఛార్జెస్ తీసుకోకూడదు, ఎగ్జిక్యూషన్ తీసుకోకూడదు, రియల్ టైం తీసుకోకూడదు, హిస్టారికల్ తీసుకోకూడదు. ఎట్ ద సేమ్ టైం ఏపీఐ క్వాలిటీ కూడా బాగుండాలండి. అందుకే మేము ఎవరితోనైనా అసోసియేషన్ పెట్టుకునేటప్పుడు ఏ బ్రోకర్తో అయినా చాలా కేర్ఫుల్గా ఉంటాం. మేము ఎందుకు ఎల్ఐఎస్ బ్లూ అండ్ ఏంజల్ వన్ వీళ్ళిద్దరితో అసోసియేషన్ ఉంది అంటే మా టూల్స్ ఆల్మోస్ట్ అన్ని బ్రోకర్స్ని, టాప్ ఇండియా బ్రోకర్స్ అన్ని సపోర్ట్ చేస్తాయి. కానీ ఎవరైనా ఫ్రీగా మా ఆల్గో టూల్స్ కావాలి అంటే మేము జనరల్గా 1-2 బ్రోకర్స్తో అసోసియేషన్ పెట్టుకొని ఫ్రీ ఇస్తామండి. మా ఆల్గో టూల్స్ మొత్తం ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేశారో మేము వాళ్ళకి ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైనా ఫెస్టివ్ ఆఫర్స్ కింద రిలీజ్ చేస్తాం, ఇది రెగ్యులర్గా ఉండదు. సో ఈ ఆఫర్ కింద ఏం చేస్తామంటే క్లయింట్స్ ఎవరైనా మా రిఫరల్ ఐడి యూజ్ చేసి మా ఫ్రాంచైజ్లో కనుక అకౌంట్ ఓపెన్ చేస్తే ఓకే, వాళ్ళకి మా టూల్స్ అనేవి టోటల్గా ఫ్రీ ఇస్తాం. 1 lakh వర్త్ టూల్స్ టోటలీ ఫ్రీ ఉంటుంది. కానీ ఇది ఓన్లీ కొన్ని ఫెస్టివ్ ఆఫర్స్ కానీ యానివర్సరీ ఆఫర్ అప్పుడు రిలీజ్ చేస్తాం. మా అసోసియేషన్ ఎందుకు మేము ఓన్లీ ఏంజల్ వన్ అండ్ ఎల్ఐఎస్ బ్లూతో పెట్టుకుంటామంటే ఈ ఏపీఎస్ చాలా రిలయబుల్ ఉంటాయి, అట్లాగే చాలా మెచ్యూర్డ్ అండి, చాలా మెచ్యూర్డ్, రిలయబుల్ అండ్ ఛార్జెస్ కూడా నిల్ ఉంటాయి. ఓకే, అండ్ 5 years కూడా నిల్లేనండి. మీరు 5 yearsతో కూడా ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఐఎఫ్ఎల్ కూడా ఏం లేదు. ఐఎఫ్ఎల్ అయితే బ్లేజ్ అని ఒక ప్రోడక్ట్ ఉంటుంది వాళ్ళకి టైఅప్, దాంతో ట్రేడ్ చేయొచ్చు. ఫిన్వేజియా కూడా ఏం లేదండి, నో ఎగ్జిక్యూషన్, నో ఏపీఐ. దన్ మీకు ఎగ్జిక్యూషన్ కావాలి, నేను డేటా బయట నుంచి తెచ్చుకుంటాను అంటే ప్రాబ్లం లేదు, నిల్లిస్తారు వాళ్ళు. ఓకే, లేదు నాకు డేటా కూడా కావాలి అంటే మీరు 499 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది దన్లో. ఓకే, ఇది ఒక డ్రాబ్యాక్ ఉందండి దన్ను. సో అందుకే దన్ ఎవరైనా ట్రేడ్ చేస్తే చూస్ చేసుకోండి. మీకు ఒకవేళ ఏపీఐ కావాలి అనుకుంటే మేబీ దన్ అంత కరెక్ట్ కాదేమో, ఎందుకంటే మీరు ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలి. అండ్ కొటాక్ నియో టోటలీ ఫ్రీ అండి, మోతిలాల్ ఓస్వాల్ ఫ్రీ అండ్ 5 paisa కూడా ఫ్రీ. సో ఇవి ఇండియాలో జనరల్గా టాప్ బ్రోకర్స్ అండి. ఓకే, బ్యాంకింగ్ బ్రోకర్స్ని ఎవరిని మేము కన్సిడర్ చేయము. మేమే కాదు, చాలామంది ఆల్గో వెండర్స్ ఎవరు బ్యాంకింగ్ వాళ్ళని తీసుకోరు, ఎందుకంటే అందులో ఛార్జెస్ అవి ఎక్కువ ఉంటాయని. సో వీళ్ళు ఫుల్ టైం డెడికేటెడ్ బ్రోకర్స్ అండి. ఈ ఫుల్ టైం డెడికేటెడ్ బ్రోకర్స్ ఛార్జెస్ అనేవి ఇట్లా ఉంటుంది. సో అపార్ట్ ఫ్రమ్ జిరోదా అండ్ దెన్ మిగతా అన్నీ కూడా ఫ్రీ ఉంటాయండి. అందులో బెస్ట్ ఆల్గోస్ అంటే ఏంజల్ వన్ అండ్ ఎల్ఐఎస్ బ్లూకి ఉంటుంది, రైట్? సో ఎవరైనా ఒకవేళ అకౌంట్స్ ఏమైనా ఓపెన్ చేయాలి అంటే మీరు జస్ట్ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, నెంబరు డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఏంటంటే ఏదో ఒక అడ్వాంటేజ్, ఇన్స్టా ఆఫ్ ఓపెనింగ్ ఫర్ ఫ్రీ మీరు మా త్రూ ఓపెన్ చేస్తే మీకు చాలా చాలా బెనిఫిట్స్ అనేది ఉంటాయి. ఓకే, సో అదండి ఈ బ్రోకింగ్ ఏపీఐస్ గురించి. వన్స్ అగైన్ మీకు ఒకవేళ కనుక ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, మేము దీని గురించి క్లియర్గా డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. ఓకే, అదర్వైజ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీకు ఒకవేళ టూల్స్ కావాలంటే తెలుసు కదా, bluechipalgos.com రండి. అలాగే ట్రేడింగ్ ఇండికేటర్స్ కూడా మా సైట్లో అవైలబుల్ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.